పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రోడ్డు ప్రయాణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. కానీ ఒక్కొక్కసారి డ్రైవర్ చూపించే సమయస్ఫూర్తి వందలాది కుటుంబంలో చీకటి నింపకుండా కాపాడుతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ప్రయాణికుల ప్రాణాలకు యముడు అగ్ని రూపంలో దూసుకొచ్చాడు. కానీ ఆ డ్రైవర్ దేవుడిలా మారి వారిని కాపాడాడు. క్షణాల వ్యవధిలో బస్సు అంతా పూర్తిగా బూడిదైనా 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డ రోడ్డు వద్ద నేషనల్ హైవే 16పై శుక్రవారం ఉదయం ఒక ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి కావేరీ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు ప్రకాశం జిల్లా పరిధిలోకి రాగానే అకస్మాత్తుగా ఇంజన్ భాగం నుంచి దట్టమైన పొగలు రావడం మొదలైంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న బస్సులో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపిన డ్రైవర్ సీట్లలో నిద్రిస్తున్న ప్రయాణికులను హుటాహుటిన కిందకు దిగిపోవాలని సమాచారం అందించాడు. దాంతో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు ప్రాణభయంతో కిందికి పరుగులు తీశారు. ప్రయాణికులంతా కిందికి దిగిన కొద్దిసేపటికే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు మంటలతో బస్సు ప్రయాణికుల కళ్ల ముందే పూర్తిగా తగలబడిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో ఘటనాస్థలికి చేరుకున్నారు. వారు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై అస్థిపంజరంగా మారింది. డ్రైవర్ కనుక సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు కన్నీటి పర్వంతమయ్యారు. తమ ప్రాణాలు కాపాడిన డ్రైవర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి కొంతసేపు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా మరేదైనా సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.